మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శక్తి టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన 7 బృందాలను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రారంభించారు. ప్రత్యేక వాహనాలు సమకూర్చిన ఈ బృందాలు తక్షణమే బాధ్యత మహిళల వద్దకు చేరుకుంటాయని ఎస్పీ తెలిపారు. గత ప్రభుత్వంలో దిశ యాప్ తరహాలో మరింత రక్షణ సౌకర్యాలతో ఏపీ పోలీస్ శాఖ నుంచి శక్తి యాప్ సైతం అందుబాటులోకి వచ్చిందన్నారు. మహిళల వేధింపులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తక్షణమే పోలీసులకు అందించాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కోరారు. Find it. ఇంతకు ముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. సీరియస్నెస్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మఫ్టీలో తిరుగుతుంటారు. బేసిక్ గా దే విల్ నాట్ బి ఇన్ యూనిఫామ్. ఎక్కడో బండి పెట్టుకొని జంక్షన్స్ హాట్ స్పాట్స్ లో తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు కవర్ చేస్తూ ఉంటారు. వీరు కాకుండా శక్తి టీమ్స్ కి 2 వీలర్స్ ఉన్నాయి. సో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా శక్తి టీమ్ కి ఒక 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ తో పాటు వారు కూడా సర్వే చేస్తుంటారు. మాక్సిమం మనకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఉండే ఫోర్స్ బట్టి ఎంత మేరకి మనం కవర్ చేయగలుగుతాం అనేది అంత మేరకి కవర్ చేస్తాము. సో అప్గ్రేడెడ్ శక్తి యాప్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి. ఆ శక్తి యాప్ చాలా వెర్సటైల్. దాంట్లో ఏంటంటే సపోజ్ మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మెనీ థింగ్స్, కంప్లైంట్ ఎక్కడ యూటీజింగ్ అవుతుందో మనకు ప్లేస్ చేయొచ్చు. అలాగే ఎక్కడెక్కడ ఎనీ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటే దానికి సంబంధించి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే కాకుండా వైజెస్ ఎక్కడైనా ఉంటే స్పెసిఫిక్ గా కంప్లైంట్ చేయొచ్చు. మిస్సింగ్ చిల్డ్రన్ కి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే చేయొచ్చు. అలాగే మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే మీరు దాంట్లో అప్లోడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని పోలీస్ మీరు ఒకసారి దాంట్లో ఆరిజిన్ టు డెస్టినేషన్ మీరు ఫీడ్ చేసిన తర్వాత ఎక్కడైనా మీరు స్టాప్ అయితే వెంటనే పోలీస్కి అలర్ట్ వస్తుంది. పోలీస్కి వెంటనే హెడ్ క్వార్టర్లో హైదరాబాద్ అమరావతిలో వస్తుంది, ప్లస్ ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వస్తుంది. దానికి ఒక డాష్ బోర్డ్ పెడుతున్నారు. ఏ మహిళ అయినా సరే కొంచెం ట్రైన్ అయ్యి ఆ యాప్ని కానీ వాడుకుంటే చాలా సేఫ్ యాప్ అది. సో చాలా బాగా ఇంటర్వెన్షన్స్ వచ్చినాయి దాంట్లో. దాన్ని కంటిన్యూస్గా ఎవ్రీబడి స్టేట్ లెవెల్లో, స్టేట్ గవర్నమెంట్ నుంచి పోలీస్ ఎవ్రీబడి విల్ మానిటర్. దాంట్లోనే వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి కూడా దాంట్లో పెట్టడం జరిగింది శక్తి యాప్లో. స్కూల్స్లో ఇప్పుడు 2-3 వచ్చినాయి మన దగ్గర కొవ్వూరు ఏరియాలో. వేరెవర్ దెర్ ఈజ్ మదర్ గోయింగ్ టు దుబాయ్, వాళ్ళకి గర్ల్ చైల్డ్ ఉంటారు. ఆ గర్ల్ చైల్డ్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ మీద సెక్షువల్ అఫెన్స్ జరుగుతుంది. సో దాని మీద కూడా నేను సర్వే చేయిస్తున్నాను. మండల్ వైజ్ మా పోలీస్ స్టేషన్ ఐసిడిఎస్కి, జిఎంఎస్కి వెళ్తూ అలాంటి గర్ల్స్ ఎవరైనా ఉండి వారి దృష్టికి వస్తే వారికి ఎక్కడైనా హాస్టల్ షెల్టర్ ఇవ్వాలని వీఆర్ ట్రయింగ్. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ. పోలీస్ వీ ఆల్వేస్ వర్క్ 24/7 మేము అవైలబుల్గా ఉంటాం కాబట్టి ప్రజలందరూ కూడా నైట్ టైం రెస్ట్లో ఉన్న మీకు ఎక్కడ చిన్న అట్రాసిటీ కనిపించినా, ఈవ్టీజింగ్ జరుగుతున్న స్పాట్ కనిపించినా ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్. ఖచ్చితంగా దాని మీద అట్లీస్ట్ 99% వీ ట్రై టు యాక్ట్. దెర్ ఇస్ నో డౌట్.